గొర్రెలు గాడిదలు గేదెలు కావేవి స్కామ్లకు అనర్హం అన్నట్టుంది ఈ సిచ్యువేషన్. గొర్రెల స్కామ్ చూసాం, గాడిదల స్కామ్ చూసాం. తాజాగా గేదెల స్కామ్ వెలుగులోకి వచ్చింది. గేదెలపై పెట్టుబడి పేరుతో ఏకంగా 20 కోట్లు కాజేశారు కేటుగాళ్లు. గేదెల పేరు చెప్పుకుని ఎలా కోట్లు కొల్లగొట్టారు? అంత గుడ్డిగా పెట్టుబడులు పెట్టిందెవరు? మనిషికి ఆశ ఉండాలి, తప్పులేదు. కానీ అత్యాశే నిండా ముంచుతుంది. డబ్బులొస్తాయంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా ప్రొసీడ్ అయిపోతున్నారు. 100 పెడితే 1000, 1000 పెడితే లక్షలు, లక్షలు పెడితే కోట్లు అనగానే గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెడుతున్నారు. నిండా మునిగాక లబోదిబోమంటున్నారు. తాజాగా ఇలాంటి స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. మా దగ్గర 500 గేదెలున్నాయి, మీరు గేదెలపై పెట్టుబడి పెడితే వచ్చిన ఆదాయంలో 37% మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తామని నమ్మించారు ఆ దంపతులు. కొండపల్లి డైరీ ఫామ్ పేరుతో ఏకంగా పేపర్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. పెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు వస్తుండటంతో సుమారు 20 మంది ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్లకు నెల వడ్డీ పేరుతో కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఇన్వెస్టర్లు కూడా నమ్మేశారు. తాజాగా కొండపల్లి డైరీ ఫామ్ ఎత్తేశారు నిర్వాహకులు. మొయినాబాద్ మండలం నాగిరెడ్డిగూడకు చెందిన కీసరి సంజీవరెడ్డి అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలో తనకున్న వ్యవసాయ భూమిని కరీంనగర్ కు చెందిన శ్రీనివాసరావుకు 9 ఏళ్లకు లీజుకిచ్చారు. శ్రీనివాసరావు ఈ పొలంలో వ్యవసాయంతో పాటు పూల పంటల్ని సాగు చేస్తారని ఒప్పందం చేసుకున్నాడు. లీజ్ పూర్తయి ఇప్పటికీ 6 ఏళ్లవుతోంది. లీజ్ పూర్తయిన తర్వాత శ్రీనివాసరావు స్నేహితుడు కోటేశ్వరరావు ఆ పొలంలో పూల తోటల్ని సాగు చేశాడు. 4 ఏళ్ల క్రితం కోటేశ్వరరావు బంధువు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వేముల సుబ్బారావు కుమారి దంపతులు ఆ పొలంలో కొండపల్లి డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు. సుమారు 500 గేదెలను పోషించి రోజుకు 3000 లీటర్ల పాలను ఉత్పత్తి చేశారు. లాభాలు గణనీయంగా వస్తుండటంతో సుబ్బారావు కుమారికి దురాశ పుట్టింది. పెట్టుబడుల పేరుతో డబ్బులు దన్నుకునేందుకు స్కెచ్ వేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్కు చెందిన రెడ్డప్పకు చెప్పారు. కొండపల్లి డైరీ ఫామ్లో పెట్టుబడులు ఆకర్షించబడును అని పేపర్లో ప్రకటనలు ఇప్పించాడు రెడ్డప్ప. ఇది చూసిన కొంతమంది డైరీ ఫామ్లో పెట్టుబడులు పెట్టారు. మొత్తం 20 మంది పలు దఫాల్లో 20 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. 10 గేదెలకు 13 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెల 3000 రూపాయల చొప్పున వడ్డీ చెల్లించడంతో పాటు లాభాలు ఇస్తానంటూ పెట్టుబడులు సేకరించారు. పెట్టుబడులు పెట్టిన వారికి 2-3 నెలల పాటు వడ్డీ లాభాలు ఇస్తూ నమ్మించారు. కొన్ని రోజుల క్రితం కొండపల్లి డైరీ ఫామ్ను ఎత్తేశారు నిర్వాహకులు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు మొయినాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఒక్కసారిగా 2 నెలల నుంచి ఇవ్వకుండా పోయాడు. మేము ఆ సుబ్బారావుని నిలదీయడం జరిగింది. నిలదీస్తే అతను రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఒకరోజు అనుమానం వచ్చి మాలో ఒకరు ఆ డైరీ ఫార్మ్కి వెళ్ళి చూడగా అక్కడ 500 గేదెలు ఒక్కసారిగా మాయమైపోయినాయి. గేదెలన్నీ ఎక్కడి పోయినాయో తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏమంటే రాత్రికి రాత్రి గేదెలన్నింటినీ తరలించుకొని పోయారు అని. జరిగిన మోసం అర్థమైపోయి మేము వెంటనే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది సిఐ గారికి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. నిందితులు సుబ్బారావు కుమారి దంపతులతో పాటు రెడ్డప్ప కోసం గాలిస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు సొంతంగా వ్యాపారం చేసుకోవాలి, కానీ ఇలాంటి కేటుగాళ్లను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెడితే కోట్లు వస్తాయని ఎవరైనా చెబితే దాని వెనుక ఖచ్చితంగా మోసమే ఉంటుందని, సో అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.